హలో మామ ఎట్లుర్రు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డే 4 అన్నమాట. డే 2 డే 3 డే 1 వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయర్రి. అయితే అజ్మేర్లో ఇది మాకు డే 4 అన్నమాట. ఈ రోజు అయితే మేము అజ్మేర్ దర్గాకి అయితే వెళ్ళబోతున్నాం. అందుకైతే టిప్ టాప్ గా రెడీ అయిపోయి కిందికి అయితే వెళ్తున్నాం. మావాడైతే మాత్రం మొత్తం కండల రాజు అయిపోయాడు, మొత్తం కండల రాజు అయిపోయాడు. అయితే ఈయననే మా హోటల్ ఓనర్ అన్నమాట. అయితే హోటల్ ఓనర్ వాళ్ళ కొడుకు అన్నమాట. అయితే ఈయన కూడా ఓనరే కదా. అయితే మాకు పిలిచి మీరు మొదటిసారి వచ్చిరా లేదా ఇదివరకు ఏమైనా వచ్చిరా అని అడిగితే, లేదండి మేము మొదటిసారి వచ్చాం, మాకు ఇక్కడ ఏం తెలియదు అని చెప్పి మేము చెప్పాం. సో అయితే ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పి నేను మళ్ళీ అడిగా. సో ఆయన ఏమన్నాడంటే, మొదటిసారి వచ్చారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టకండి, ముందుగానే మీకు కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తున్నా అని చెప్పి అయితే చెప్పాడు. సో మేము కూడా పెద్ద మనిషి కాబట్టి ఆల్రెడీ ఆయన అక్కడ మెంబర్, దర్గాలో ఆయన ఒక మెంబర్ అన్నమాట. సో ఆయన వాళ్ళ ఫాదర్ వాళ్ళ తాత ఇట్లా వాళ్ళ వంశం నుంచి మొత్తం మెంబర్షిప్ అన్నట్టు అలా. సో అందుకే ఆయన చెప్పిందంతా విన్నాం. సో ఆయన ఏమన్నాడంటే, మీరేం టెన్షన్ పడకుర్రి, మీరు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీకు ఏం తెలియదు అంటారు కాబట్టి మొత్తం నేనే చూసుకుంటా. సో మొత్తం ఆయననే చూసుకుంటా అన్న తర్వాత మాకు డౌట్ వచ్చింది. సో ఈయన ఏమైనా ఉంటుందా అని అనుకున్నాం. సో అట్లా ఏం లేదు. సో ఫస్ట్ అయితే భయపడ్డాం. సో తర్వాత అయితే ఏం లేదు. సో దగ్గరుండి ఆయననే చేపిస్తా అన్నాడు. ఆయనతో పాటు అయితే దర్గాకి అయితే వెళ్తున్నాం. సో చూడొచ్చు చుట్టుపక్కల సందులు ఎట్లున్నాయో. ఈ సందులు చూస్తే మీకు ఏ సందులు గుర్తుకొస్తున్నాయో కింద కామెంట్ చేయర్రి. ఫైనల్లీ దర్గా కాడికి అయితే వచ్చేసాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో ఇది చూసిరిగా ఎంత పెద్దగా ఉందో మెయిన్ ఎంట్రన్స్, మస్తు పెద్దగా ఉంది. సో మనం ఈ ఎంట్రన్స్ నుంచి సెకండ్ గేట్ నుంచి అయితే వెళ్ళబోతున్నాం. సో సెకండ్ గేట్ నుంచి ఎందుకు అంటే, సో ఈయన ఆల్రెడీ ఒక మెంబర్ అని చెప్పాను కదా. సో తొందర దర్శనం కావడానికి సెకండ్ గేట్ నుంచి అయితే తీసుకెళ్తుండు. సో మీరు చూడొచ్చు. సో దీనికైతే మొత్తం 4 గేట్లు ఉంటాయి. సో ఫస్ట్ గేట్ అయితే మీకు చూపెట్టాను, సెకండ్ గేట్ అయితే మేము వచ్చింది. సో ఇంకా 2 గేట్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని తెలియదు. సో ఎందుకంటే పెద్దగా ఉంది దర్గా. సో మొత్తం తిరగాలంటే ఒక రోజైనా పడుతుంది. సో అంత పెద్దగా ఉంది దర్గా. సో లోపలికైతే వెళ్ళిపోయినాం. సో ఇక్కడ సెక్యూరిటీ చెకప్ అనేది కొంచెం గట్టిగానే ఉంది, ఎందుకంటే మేము వచ్చింది జూలై మంత్లో. సో జూలై మంత్లో పీర్ల పండుగ. సో ఫుల్ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ గవర్నమెంట్ అనేది కూడా ఎక్కువ ఇళ్ళని పెట్టింది కావచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా చెక్ చేస్తుర్రు. సో జూలై మంత్లో బాగా రష్ ఉంటుందంట. సో మేము అడిగాము ఈయనని, సో ఏ మంత్లో బాగా రష్ ఉంటుందంటే, ఈ మంత్లోనే మీరు వచ్చిన మంత్లోనే బాగా రష్ ఉంటుంది, ఈ మంత్లోనే పీర్ల పండుగ అనేది ఉంటుంది కాబట్టి ఈ మంత్లోనే బాగా రష్ ఉంటుంది అని చెప్పి మాకైతే చెప్పాడు. అయితే మా మనసులో మేము ఏమనుకున్నాం అంటే, ఓకే మేము వచ్చిందైతే మంచి మంత్లోనే వచ్చామని చెప్పి మేము అనుకున్నాం. లోపలికి అయితే రీచ్ అయినాం. చూడొచ్చు ఫుల్ మంది ఉన్నారు, ఫుల్ జనాలు, ఎటు చూసినా జనాలే ఉన్నారు. సో లోపలికి అయితే రీచ్ అయిపోయినాం. లోపలికి రీచ్ అయిపోయాక దర్గా లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలి కాబట్టి ఈ కాళ్ళు చేతులు అయితే కడుక్కొని, ఈ అన్న ఆల్రెడీ మేము కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు పూలు అండ్ దర్గాలోకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాడు. పూలు, చాదర్ అంటే దర్గా పైన వేయడానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని మాకైతే ఇచ్చాడు. ఇట్లా తల మీద పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. దర్శనం అయితే తొందరగా చేసుకొని అయితే వచ్చేసాం. సో 5 నిమిషాలలో అయిపోయింది దర్శనం మాకు. సో మంచిగా ఒక పీస్ఫుల్గా అయితే దర్శనం చేసుకొని అయితే మేము వచ్చేసాం బయటికి. సో చూడొచ్చు బయట ఎట్లుందో, బయట చూడొచ్చు మీరు ఎట్లుందో లొకేషన్ ఇట్లా. సో ఇది కనబడుతుందా, ఇది ఒక ఇందులో రైస్ వండుతారు అనమాట, స్వీట్ రైస్ వండుతారు. సో డే అంతా ఇక్కడ కోరికలు అన్నట్టు, ఇది కోరికలు మీరు కోరుకొని ఇందులో మనీ కానీ రైస్ కానీ ఏమైనా మీరు ఇట్లా వేయచ్చు ఇలా. సో చూసిరు కదా, ఇదే దర్గా, ఇది దర్గా గోపురం అనమాట. సో మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే మేము బయటకు వచ్చేసాం. సో ఇక్కడ బాగా మంది ఉన్నారు, ఫుల్ రష్ ఉన్నారు. సో అటు ఇటు మొత్తం అయితే దర్గా మొత్తం అయితే తిరిగాం, మంచిగా ఎక్స్ప్లోర్ అయితే చేసాం. పీస్ఫుల్ గా అనిపించింది మంచిగా. సో మంచిగా ఇక్కడ ఒక్కసేపు ఇక్కడ కూర్చున్నాం. దేవుని పాటలు అయితే అక్కడ అక్కడ పాడుతుండే కాబట్టి మేము కొంచెం కూర్చొని 5 నిమిషాలు విన్నాం, మంచిగా అనిపించింది. అప్పటి నుంచి నడుస్తున్నాం కాబట్టి కొంచెం కాలు గుంజితే కొంచెం 5 నిమిషాలు అయితే రెస్ట్ తీసుకున్నాం. అక్కడ నుంచి అయితే ఫైనలీ రూమ్ కి అయితే వచ్చేసాం. రూమ్ కి రాకముందుకే మా ఓనర్ ఏం చేసిండే సర్ప్రైజ్ అయితే మాకు ఇచ్చాడు. సో ఏంటంటే, పర్సనలీ మా కోసమే వాళ్ళ ఇంట్లో అందించిన ఫుడ్ మాకు తెచ్చిచ్చాడు. సో ఇలా ఏమేమి ఇచ్చారో ఒక్కొక్కసారి మీకు చెప్తా. సో రైస్ అయితే ఇచ్చాడు, వైట్ రైస్. సో రోటీ ఇచ్చాడు. సో ఆలు అండ్ మటన్, ఇది మంచిగా ఉంది, మస్తు ఉంది టేస్ట్ అయితే. సో ఇది క్యాబేజీ. సో ఈ స్వీట్ అయితే చూస్తారు కదా, ఇదైతే వేరే లెవెల్లో ఉంది, ఇక్కడ ఫేమస్ అంట. కానీ క్యారీ చేయరాదు, ఎందుకంటే వితిన్ 24 అవర్స్లో ఇది పాడైపోతుందంట. సో ఇక్కడనే తినేసి ఫుల్గా అయితే తినేసినాం. సో ఫుల్గా తిన్న తర్వాత బయటికి అయితే వచ్చినాం. సో అంత తిన్నాక నడవకపోతే బాగుండదు కదా, అందుకే కొంచెం అజ్మేర్ సిటీ అనేది నైట్ పూట ఎట్లుంటుందో కొంచెం తిరుగుదామని చెప్పి వచ్చినాం. సో బాగా నైట్ అయితే అయిపోయింది, అరౌండ్ 9-9:30 అయితే అయిపోయింది. రోడ్డు మీద అయితే ఎవరు కనబడతలేరు. సో అట్లా 1 కిలోమీటర్ మళ్ళీ మా రూమ్కి అయితే మేము వచ్చేసాం. సో ఇంతే గైస్,
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.